యూట్యూబ్ సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ పేరుతో పాపులర్ అయిన నందన తెలుగు ప్రజలు చాలా మందికి తెలిసే ఉంటారు. నందనతో పాటు ఆమె భర్త మధుకర్ గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీసాలు ఇప్పిస్తామంటూ నమ్మించి విద్యార్థులు, ఉద్యోగులను మోసం చేసినట్లు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుందో తెలుసుకోండి. నందు అలియాస్ నందన, ఆమె భర్త మధుకర్ కలిసి వందలాది భారతీయులను, మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థులను, ఉద్యోగస్తులను మోసం చేశారనేదే ఆరోపణ. వీసాలు, ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయల వసూలు చేశారని, సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ పేరుతో డబ్బులు దోచుకున్నారని పలువురు పోలీస్ స్టేషన్, కోర్టుల మెట్లెక్కారు. వాళ్లు చేసిన మోసం మనీ లాండరింగ్, ఇమిగ్రేషన్ ఫ్రాడ్, కార్పొరేట్ ఫ్రాడ్ కిందకు వస్తుంది. నందూస్ వరల్డ్ కాంట్రవర్సీ తర్వాత COS వర్డ్ ఎక్కువ మందికి తెలీదు. అసలు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఏంటి? UK చట్టాల ప్రకారం విదేశీ కార్మికులను స్పాన్సర్ చేయడం. COS పేరుతో అభ్యర్థుల నుండి డబ్బులు తీసుకోకూడదు. 15,000 నుండి 20,000 పౌండ్ల వరకు వసూలు చేశారట. ఒకరిద్దరి దగ్గర కాదు, పదుల సంఖ్యలో జనాల దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నారట. నందూస్ వరల్డ్ దంపతులపై ఆరోపణలు నిజమని రుజువైతే UK భారత చట్టాల ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి స్కామ్ నేరాలను 2 దేశాల చట్టాలు తీవ్రంగా పరిగణిస్తాయి. జైలు శిక్షతో పాటు యూట్యూబ్ ఛానల్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలతో రీల్స్ చేయించి ఆ రీల్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు కనుక చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్ కింద పరిగణిస్తారు. భారత్, UK మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. దాంతో నిందితులు ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయొచ్చు. భారత్లో ఈ దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. సో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.